కాంగ్రెస్ సీనియర్ నాయకులు పేడాడ పరమేశ్వరరావు గారు ఉన్నారు. పరమేశ్వరరావు గారు నమస్తే అండి. బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. ఎందుకు ఈ స్థాయిలో షర్మిల గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా అధికార వైసీపీ షర్మిల గారిని మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది? ఒకటి, అసలు ప్రాణహాని ఉంది అని గగ్గోలు పెడతాం ఏంటి వైసీపీ వల్ల, జగన్ గారి వల్ల? దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎట్లా చూస్తామంటే జరుగుతున్నటువంటి దాడి ఆ విధంగా ఉందమ్మా. షర్మిల గారి మీద కానీ సునీతమ్మ మీద కానీ మొత్తంగా గత కొన్నాళ్ళుగా టార్గెట్ చేస్తున్నారు. షర్మిలమ్మ గారి మీద ఆమె రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పటి నుంచి ఒక విధానం ప్రకారం దాడి జరుగుతుంది. ఇటీవల కాలంలో వారం రోజుల నుంచి షర్మిలమ్మ గారి మీద జరుగుతున్నటువంటి దాడి చాలా నీచంగా హీనాధీనంగా దిగజారారు. అంటే ఇది ఒక ఆర్గనైజ్డ్, ఒక ప్లాన్ ప్రకారం ఒక ఆర్గనైజ్డ్ గా జరుగుతున్నటువంటిది. ఎందుకంటే మంత్రులు మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, ఎవరో వేరే వాళ్ళు మాట్లాడటం లేదు. ఎంత హీనంగా మాట్లాడుతున్నారంటే హీనాతిహీనంగా ఈరోజు రాష్ట్రంలో గతం నుంచి కూడా మహిళల పైన ఇదే విధంగా కొనసాగుతుంది వాళ్ళ విధానం. ఆ రోజు కూడా మేము చెప్పాం, ఈ రోజు కూడా చెప్తున్నాం. షర్మిలమ్మ గారి మీద జరుగుతున్నటువంటి దాడి షర్మిలమ్మ గారిని చూసి వణికిపోతున్నారు. ఇన్నాళ్ళు గతంలో ప్రతిపక్షాన్ని చూసి భయపడ్డమంటే అర్థం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని చూసి, పవన్ కళ్యాణ్ చూసి గతంలో భయపడ్డారంటే అర్థం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేదు, ప్రతిపక్షం ఒక ఎమ్మెల్యే కూడా లేరు, ఏమీ లేని పార్టీని చూసి ఈ రోజు వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళే అంటున్నారు కదా ఏమీ లేరని. అంటే కాంగ్రెస్ పార్టీకి జనాదరణ పెరుగుతుంది. షర్మిలమ్మ గారు వచ్చాక మరింత ఆదరణ పెరిగింది. ఆమె చెప్తున్నటువంటి విషయాల్లో వాస్తవం ఉంది. ప్రత్యేక హోదా కోసం ఆమె మాట్లాడుతున్నారు, విభజన హామీల అమలు కోసం ఆమె మాట్లాడుతున్నారు. ఆమె ఏం మాట్లాడుతున్నారు? ఈ రాష్ట్రానికి ఏం చేస్తానవన్నా ఏం చేస్తున్నావు ఈ రోజు? దానికి సమాధానం చెప్పకుండా సోషల్ మీడియాలో, మొత్తంగా మీడియాలో, తమ మీడియాలో, సోషల్ మీడియాలో అదే పనిగా ఆమె మీద దాడి చేస్తున్నారు. వ్యక్తిగతంగా దిగజారుతున్నారు, వ్యక్తిగతమైనటువంటి దాడులు. మేమేమంటున్నామంటే వీటి వలన షర్మిలమ్మ గారు భయపడేది లేదు. ఆమె చెప్పారు, సమాధానం కూడా చెప్పారు, కడపలో చెప్పారు, నేను ఇటువంటి వాటికి భయపడను అని ఎలా చెప్పాలో అలా చెప్పారు. మీరేం చేస్తారో అది చేసుకోండి అని చెప్పారు. భయపడేది లేదు. కాంగ్రెస్ పార్టీ చూసి, కాంగ్రెస్ పార్టీ వైపు, షర్మిలమ్మ వైపు చూసి వణుకుతున్నారు, అలా భయపడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చేయించారు అంటున్నారు కదా వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు 2014లో పాదయాత్ర చేయమన్నారా షర్మిలమ్మ గారిని? లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఈవేళ చంద్రబాబు నాయుడిని విమర్శించడం లేదా? చంద్రబాబు నాయుడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, వైసీపీ పార్టీ, అలాగే పవన్ కళ్యాణ్ ఏ ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. బీజేపీకి బానిసలుగా మారిపోయారని చెప్పి షర్మిలమ్మ గారు స్పష్టంగా సూటిగా ప్రశ్నిస్తున్నారు. విభజన హామీల గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు అని చెప్పి ఆ విషయం సమాధానం చెప్పకుండా ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా, అంటే ఈ ప్రజల్ని ఏ విధంగా చేస్తున్నారంటే వీళ్ళు ఒక కన్ఫ్యూజన్ లో నెట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పక్కతో పెట్టించే విధంగా చర్చను పక్కతో పెట్టిస్తున్నారు. ఆమె వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు షర్మిలా రెడ్డి గారు షర్మిలా శాస్త్రి గారు అయ్యారా? ఇప్పుడు గుర్తొచ్చారమ్మా వీళ్ళకి? ఆమె వ్యక్తిగత విషయాలు ఇప్పుడు గుర్తొచ్చాయా? ఆమె వైసీపీ తరఫున పాదయాత్ర చేసేటప్పుడు ఈ విషయాలు ఏవి గుర్తులేవా? అంటే ఎంత హీనంగా మాట్లాడుతున్నారు. తమ కుటుంబ సభ్యుల కూడా ఆయన ఈ విధానాన్ని కొనసాగిస్తే ఇంక రాష్ట్రంలో మహిళలకు ఏముంటది? రాష్ట్రంలో మహిళలు ఏ విధంగా ఆలోచిస్తారు? ఏ విధంగా ఆలోచిస్తారంటారంటే ఆయన సభలకు వెళ్తారు, బటన్ నొక్కుతారు, మహిళలకు ఇంత ఇస్తున్నా లెక్కలు చెప్పి నా అక్షల్యములు అని చెప్పి చెప్తూ ఉంటా